భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. శ్రీనాథ సోదరీ భూత శోభితాయై నమో నమః. ఈ 76వ నామంలో అమ్మవారు నారాయణ్ణి సోదరిగా చెప్పబడుతున్నది. ఇది ఒక అద్భుతమైన విశేషం. సోదరి సోదర భావం ఎక్కడొచ్చినప్పటికి కూడా ఇద్దరూ ఒకే తత్వానికి చెందినవారు అర్థం. ఇక్కడ లోకరక్షణ చేస్తూ వ్యాపించిపోయినవాడు నారాయణుడు. అందుకే స్థితికారకుడు వ్యాపకుడు అని అర్థం. అలాంటి వ్యాపకమే శక్తి. ఆ శక్తి అమ్మవారు. అందుకు నారాయణ సోదరిని చెప్పబడుతున్నది. నారాయణునికి నారాయణికి భేదము లేదు. అది ఇందులో ఉన్నటువంటి మాట. అందుకే సరసిజనాభ సోదరి అని సంగీతకారులు గానం చేస్తారు. పద్మనాభ సహోదరి అని కూడా చదువుకుంటున్నాం. త్యాగయ్యతే రాజరాజేశ్వరి రామ సహోదరి అన్నారు. దీనిలో భావాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బ్రహ్మాండ పురాణం చెప్తున్న అంశము ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ అన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి రెండే ఉన్నాయి ప్రపంచంలో. నిజానికి ఒక్క పరమేశ్వరుడే. ఆయన యొక్క శక్తి అని మన వ్యవహారంలో రెండు అంటున్నాం. ఈ శక్తి ఒక పురుష రూపం ధరిస్తే అదే విష్ణువు అన్నారు. ఇక్కడ అది స్త్రీ రూపం ధరిస్తే అదే అమ్మవారు. ఈ శక్తి ఎవరిని అంటుపెట్టుకుంది? శివుణ్ణి అంటుపెట్టుకుంది. అందుకే శివునికి శక్తికి భేదం లేదు గనక ఆ శక్తిని పురుష రూపంలో చెప్పిన హరికి ఆ పరమేశ్వరుడిన హరునికి భేదం లేదు. ఇంత అద్భుతమైన సమయం ఉన్నది. అందుకే శ్రీనాథ సోదరీ భూత శోభితాయై నమో నమః. అందుకే ఎప్పుడు లోకరక్షణ కావాలన్నా మనం పురాణాలు పరిశీలిస్తే అయితే విష్ణువు దిగివచ్చాడు, లేకపోతే దుర్గాదేవి దిగివచ్చింది. ఎందుకు స్థితికారకులు వీళ్ళిద్దరూ కూడా. అందుకే శ్రీనాథ సోదరీ భూత శోభితాయై నమో నమః నమస్కారం చేసుకుని 77వ నామంలో చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. ఇది ఒక దివ్యమైన నామం. చంద్రశేఖరుని యొక్క భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టే తల్లి అమ్మవారు. శివభక్తుల ఆర్తిని పోగొడతారట. శివభక్తుల ఆర్తిని శివుడు పోగొట్టాలి కదా, అమ్మవారు పోగొడుతున్నారా అంటే శివభక్తులపై శివుడికి దయ కలుగుతుంది. దయ కలిగితే రక్షిస్తాడు. అంటే రక్షించే శక్తి ఆయన దగ్గర ఉంది కదా. అందుకు ఆయన యొక్క దయకి ఆయన యొక్క రక్షణ శక్తికి ఒక రూపం ఇస్తే అదే అమ్మవారు. అందుకు శివుడు దయతో రక్షిస్తున్నాడంటే దయ రక్షించడం అమ్మవారే గనక ఆ అమ్మవారే శివభక్తుల్ని కాపాడుతున్నారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే శివాని పిలిస్తే అమ్మవారు కాపాడతారట. అందుకే శివభక్తుల్ని రక్షించుకునే తల్లి. ఎందుకంటే శివుడంటే మహాప్రీతి కనుక శివభక్తులపై అమ్మవారికి వాత్సల్యం. పిల్లల్లా చూస్తుంది ఆ తల్లి. అందుకే శివుడి తనయుడు సుబ్రహ్మణ్యుడు, అమ్మవారి తనయుడు గణపతి అంటారు. అందుకే అమ్మవారి తనయుడైన గణపతిని శివుడు ఒళ్ళో పెట్టుకున్నాడు, శివపుత్రుడైన సుబ్రహ్మణ్యుడిని అమ్మవారు ఒళ్ళో పెట్టుకున్నారు. అందుకే శివుడికి చెందిన వారి పట్ల అమ్మవారికి వాత్సల్యం ఉంటుంది. అందుకే చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. ఇది విశేషమైన అంశం. ఇందులో ఒక చిన్న మర్మాన్ని భావుకులైన భక్తులు గ్రహిస్తారు. ఎందుకంటే చంద్రశేఖరుని చెప్పగానే మృత్యుంజయుడు వచ్చాడు. మళ్ళీ ఆ మృత్యుంజయుడు తాను మృత్యుంజయుడు అవడమే కాదు, తన భక్తులను కూడా మృత్యుంజయుని చేస్తాడు. అది గొప్ప అంశం. ఇది అగ్నిలో పడిన వస్తువు తాను అగ్నిగా మారినట్లుగా మృత్యుంజయుడిని ఆశ్రయించిన వారు అమృతులైపోతున్నారు. అందుకే చంద్రశేఖర నామం వచ్చింది కనుక ఇక్కడ మృత్యుంజయుడు అని ఒక భక్తుడు మార్కండేయుడు, ఆయన వద్దకు యముడు వచ్చినప్పుడు, మృత్యుదేవత వచ్చినప్పుడు ఆయన పలికిన నామం చంద్రశేఖర నామమే. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అన్నాడు. అప్పుడు పరమాత్మ వెంటనే వచ్చి కుడి చేత్తో ఇతడు నా భక్తుడు అని చెయ్యి వేసేట ప్రేమగా. తర్వాత ఎడం పాదంతో యముడిని ఒక్క తాపు తన్నేట. ఎడం పాదంతో తన్నే ముందు చేసిన పని ఏమిటంటే కుడి చేత్తో తల మీద చెయ్యి వేశాడు. కుడి చెయ్యి స్వామిది, ఎడమ భాగం అంతా అమ్మవారిది. కుడి చెయ్యి ఏం చేసిందంటే వీడు నావాడు అన్నది. అందుకే చంద్రశేఖర భక్త అయిపోయాడు కుడి చెయ్యి వేయగానే. వెంటనే ఎడం పాదంతో ఒక్క తాపు తన్నాడంటే ఆ ఎడం పాదం అమ్మవారిది కనుక ఎప్పుడైతే శివుడు వాడైపోతాడో అప్పుడు అమ్మవారు ఆ భక్తుడిని రక్షిస్తున్నారు. ఆ భక్తుడిని కబలించడానికి వచ్చిన మృత్యువును కూడా అమ్మవారు శిక్షించారు. అందుకే శివుని ఎడమ పాదం యముని తన్నిందంటే అమ్మవారే యముని తన్నారని అర్థంట. ఇది తెలుసుకోవాల్సినది. అయితే అమ్మవారు యముని తన్నాలి అంటే ముందు అయ్యవారు వీడు నా భక్తుడిని చేరదీయాలి. అందుకే ముందు చెయ్యి వేశాడు మార్కండేయుడి మీద. అందుకే చంద్రశేఖర భక్తులైతే వాళ్ళ ఆర్తిని అమ్మవారు పోగొడుతున్నారు. అందుకే శివభక్తులకు కూడా మోక్షం ఇచ్చే తల్లి ఆ తల్లియే. అంటే శివుని కారుణ్యము శివుని శక్తియే గనక ఈ మాటలు అంత చక్కగా చూపిస్తున్నారు. చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. అమ్మవారి యొక్క నిర్గుణ బ్రహ్మతత్వాన్ని, ఉపనిషత్ ప్రతిపాద్యతత్వాన్ని, వేదాంతతత్వాన్ని చెప్తున్న నామం
78వ నామం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః. ఒక చోట అద్భుతమైనటువంటి ఉపాసన చూపిస్తాడు, ఒక చోట ఉపనిషత్తు చూపిస్తున్నాడు. రెండిటికీ అద్భుతమైన సమన్వయం. సర్వ ఉపాధి వినిర్ముక్త చైతన్య. ఇప్పటి వరకు మనం అనేక వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే అమ్మవారనగా చైతన్యము అనే మాట తేలింది. చైతన్యం అన్నిట్లోనూ ఉన్నది. అయితే అన్నిట్లో చైతన్యం ఉన్నప్పుడు మనం చైతన్యం అనే దృష్టిని చూసినప్పుడు అన్నీ విడిచిపెట్టాలి, అన్నిట్లో ఉన్న చైతన్యాన్ని చూడాలి. ఇది ఎలాంటిదంటే పాలు తీసుకురా అంటే ఎవరైనా పాత్రతో పాలు తెస్తారు. మనకు ప్రధానం పాలు మాత్రమే, పాత్ర కాదు. అలాగనే పాత్ర అక్కర్లేదని కాదు, పాత్రతో పాలు తీసుకుంటున్నాం. పాత్ర ఉపాధి, పాలు చైతన్యం. ఇది తెలుసుకోవాల్సింది. ఉపాధిలో చైతన్యం ఉన్నది. అయితే ఈ ఉపమానం అర్థం అవడానికి వాడేం కానీ పాలు ఉపాధి లేకుండా ఉండలేవు, కానీ చైతన్యం ఉపాధి లేకుండా కూడా ఉంటుంది. అర్థం చేసుకోవడం, ఉపాధి అంటే అర్థం చేసుకోవడం కోసం చెప్పుకున్నాం. ఇక్కడ కంటైనర్ అని అర్థం. ఇక్కడ ఉపాధి అంటే ఉపాధులనగా శరీరాదులు. ప్రతి వారి శరీరం వేరువేరు. స్త్రీ శరీరం, పురుష శరీరం, అందులో ఎవడి శరీరం వాడిది. జంతు శరీరం, మృగ శరీరం, అటు తర్వాత క్రిమికీటకాల శరీరాలు, వృక్ష శరీరాలు, ఇవన్నీ ఉపాధులు. ఈ ఉపాధులన్నింటిలో చైతన్యం వ్యాపించి ఉన్నది. ఉపాధితో కలిపి చైతన్యాన్ని చూస్తే భేదం, ఉపాధిని విడిచిపెట్టి చైతన్యాన్ని చూస్తే ఏకం. అది మాత్రం ఏకం. అందుకే చైతన్యమే ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడుతున్నది. ఇది ఇంకా తెలియాలంటే మరొక ఉపమానం చెప్తున్నారు వేదాంతులు. అది ఎలాగంటే 10 కడవలు పెట్టాం, 10 కడవలు 10 ఉపాధులు, కానీ వాటన్నిటిలో వ్యాపించున్న ఆకాశము లేదా గాలి మాత్రం ఒక్కటే. ఈ కుండలో గాలి, ఆ కుండలో గాలి, పెద్ద కుండలో గాలి, చిన్న కుండలో గాలి, నల్ల కుండలో గాలి, ఎర్ర కుండలో గాలి అంటూ ఉంటాం. ఎర్రకుండ, నల్లకుండ, అందులో మళ్ళీ చిన్న కుండ, పెద్ద కుండ అనేది ఉపాధుల పేర్లు. కానీ గాలి అనేది అన్నిట్లో సామాన్యమే. దేనిలో అది గాలి అనేది విడిగా కనబడుతుంది ఉపాధితో చూస్తే, కానీ గాలి అనే దృష్టితో చూస్తే అంతా ఒకటే వ్యాపించింది. అలాగా జీవులు ఉపాధులు వేరేనా, సర్వజీవుల్లో వ్యాపించి ఉన్న చైతన్యం, దీనికే నిరుపాధిక చైతన్యము అని అంటారు. శుద్ధ బ్రహ్మజ్ఞానం అంటే నిరుపాధిక చైతన్య జ్ఞానం, ఉపాధితో చూడరు. అంతేకాదు జీవులకు ఉపాధి ఉంటుంది, ఈశ్వరుడికి ఉపాధి ఉంటుందిట. అదే పరబ్రహ్మ, ఈశ్వరుడు, జీవుడు అని 3 ఉన్నాయి. పరబ్రహ్మ అన్నప్పుడు సృష్టి స్థితిలో ఏవీ లేని అతీత స్థితి. ఈశ్వరుడు అన్నప్పుడు ఆయన ఏ శక్తితో ఈ ప్రపంచం చేస్తున్నాడు, అది మాయ. ఆ మాయతో ఉన్నప్పుడు ఈశ్వరుడు అంటారు. జీవుడు మాయకి ఇవతలు ఉంటాడు, ఈశ్వరుడు మాయకి అవతలు ఉంటాడట. అది విషయం. అందుకు మాయకు అవతలున్న ఈశ్వరుడికి ఉపాధి మాయయే, మాయకి ఇవతలున్న జీవుడికి ఉపాధి మాయయే. తేడా ఎక్కడేమిటయ్యా అంటే ఈశ్వరుడు మాయను తన అధీనంలో పెట్టుకుంటాడు, జీవుడు మాయకు అధీనమైపోతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాయను ఉపాధిని తీసేస్తే జీవుడు ఈశ్వరుడు ఏకమే. ఇది తెలుసుకోవాల్సినది. ఆ ఏక చైతన్యం తెలిసినప్పుడు సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః అని చెప్పబడుతున్నది. అందుకు ఉపాధులు వేరైనా వ్యాపించిన చైతన్యం ఏకమే. అదే సత్ చిత్త ఆనందమైన పరబ్రహ్మము. అలాంటి నిరుపాధిక చైతన్య స్వరూపమే అమ్మ యొక్క అసలు తత్వము అని అమ్మ యొక్క పరమార్థ రూపాన్ని, తాత్విక స్వరూపాన్ని ఈ నామంలో చెప్తున్నారు. తర్వాతి నామం 79వ నామం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. నామ పారాయణకు అభీష్టములు నిచ్చున్నది. అంటే ఎవరైతే అమ్మవారి నామాన్ని పారాయణ చేస్తున్నారో వారికి అభీష్ట ఫలములను ఇస్తున్నది. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. కానీ ఇందులో భావాన్ని పరిశీలిస్తే కొన్ని శాస్త్ర సంకేతాలు ఇందులో కనబడుతున్నాయి. అమ్మవారి నామములను పారాయణము చేయుట, ఈ పారాయణం కానీ చేయగలిగితే అభీష్టములన్నీ సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు. దానికి అనేక రకాల అనుభవ ప్రమాణాలే మనకు కనబడుతుంటాయి. అమ్మవారి నామాల్లో ప్రతి నామము దివ్యమే. ఏ నామమైనా పారాయణ చేయాలి. పలకడం వేరు, పారాయణ చేయడం వేరు. కేవలం ఉచ్చరించడం, పఠించడమే అయితే పఠన అనే శబ్దం ఉండేది, పారాయణ ఎందుకు ఉంటుంది? పారాయణం అనే మాటకు అర్థం ఏమిటి తెలుసుకోవాలి. పారాయణము అంటే గొప్పది అనే భావంతో ఆశ్రయించడము అని అర్థం. దీనివల్ల నేను తరిస్తాను అనే భావనతో పట్టుకుంటే అది పారాయణ. దీనికే శాస్త్రం శ్రద్ధ అని కూడా చెప్తున్నది. ఏ సాధన చేసినా ఇది గొప్పది, దీనివల్ల నేను తరిస్తాను అనే భావం ఉండాలి. ఎందుకు గొప్పది అంటే శాస్త్రం చెప్పింది గనక. నేను నమ్ముతున్నాను గనక గొప్పది అనడం కాదు, శాస్త్రం చెప్పిన దాన్ని నేను నమ్ముతున్నాను గనక ఇది గొప్పది అది. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ కూడా అతీంద్రియ దృష్టి కలిగిన ఋషులు చెప్పినది. అందుకే ఒక్కొక్క నామానికి చాలా శక్తి ఉన్నది. ఈ నామమే నన్ను తరింపజేస్తుంది, ఇది గొప్ప సాధన అనే భావంతో కానీ నామాన్ని సాధన చేస్తే అది నామ పారాయణం అవుతుంది. అంతేగాని ఊరికినే వల్లివేయడం కాదు. అయితే ఊరికినే పలికితే ఫలితం లేదా అంటే ఫలితం ఉంటుంది, కానీ కావలసినంత రావలసినంత రాదు. అందుకు పారాయణ వేరు, పలకడం వేరని
ఆ మాట మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. నామాన్ని ప్రేమగా పలకాలి, భావనాత్మకంగా పలకాలి, ఏకాగ్రంగా పలకాలి. అప్పుడు నామ పారాయణ అవుతుంది. అందుకని రోజు నామాన్ని వల్లెవేస్తేనే పారాయణ అని కాదు ఇక్కడ. అయితే రోజు ఒక పద్ధతిగా నియమంగా నామ పారాయణ చేయడం తప్పేం కాదు. దానివల్ల మన వ్యవస్థ బాగుపడుతుంది. మన వ్యవస్థలో ఒక నియమం ఏర్పడుతుంది, ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. ఆ నియమం వల్ల, పద్ధతి వల్ల మన శారీరక మానసిక వ్యవస్థ జగదంబ కృపతో నిండి ఉంటుంది. అందుకే నిత్యానుష్ఠానం అవసరమే. కానీ ఆ చేసేదేదో భావనాత్మకంగా అర్థము తెలిసి చేయాలి, అర్థస్పృహతో చేయాలి, ఏకాగ్రమతో చేయాలి, ప్రేమతో చేయాలి. ఒక్కొక్కప్పుడు కొన్ని నామాలకు అర్థం తెలియదు, పైగా ఒక్కొక్క నామానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలంటే నామముపై దృష్టి పెట్టి ఆ నామము ద్వారా తెలియబడే అమ్మవారిని భావన చేస్తూ భక్తిగా చేయాలి. అందుకే ప్రేమ ముప్పిరుగును వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య. నామం పలికేటప్పుడు ప్రేమ ముప్పిరిగొనాలండి. అలాగని ఒక్క నామాన్ని పలికితే అదే గొప్ప ఫలితాన్ని ఇస్తున్నది. అలా నామపారాయణం చేసే వారికి అభీష్ట ఫలములను ఇస్తున్నది. ఎందుకంటే నామానికి అంతటి శక్తి ఉన్నది. అది తెలుసుకోవాల్సింది. నామం కేవలం ఒక వ్యవహారం కాదు, అందులో మంత్రశక్తి ఉంటుంది, అర్థశక్తి ఉంటుంది, ఉచ్చారణ వలన కలిగే ప్రకంపనలతో ఆవిర్భవించే దేవతాశక్తులు దాగి ఉంటాయి. అందుకు నామపారాయణకి ఇంత ప్రాధాన్యం ఉన్నది. అభీష్టములు నామపారాయణకి ఇస్తున్నది కదా అని దీని యొక్క భావం. ఇంకొక అర్థంలో అమ్మవారి ఉపాసనా సంప్రదాయంలో నామపారాయణ ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ ప్రకారంగా అకారాది క్షకారాంత వర్ణముల్లో ఒక పద్ధతిని కూర్చి ఆ అక్షరాలని పారాయణ చేయడం ఉన్నది. దానికి నామపారాయణ అంటారు. అది సమకూర్చినవాడు నందీశ్వరుడు. అందుకే నంది విద్యా నటేశ్వరి దగ్గర నామపారాయణ ప్రీత అనే నామం అక్కడ లలితా సహస్రనామాల్లో కూడా వస్తున్నది. ఆ క్రమముగా మాతృకావర్ణములను ఉపాసిస్తూ ఆ అక్షరములే అమ్మగా భావన చేస్తూ ఆ పద్ధతిలో కానీ ఆరాధన చేసినట్లయితే అది నామపారాయణ అంటారు. అలా నామపారాయణ చేసేవారికి అభీష్ట సిద్ధి లభిస్తున్నది. ఇది దీని యొక్క రెండవ అర్థాన్ని గ్రహించాం. తర్వాత నామము 80వ నామం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః. అమ్మవారు ఈ జగత్తులో పంచకృత్యాలు చేస్తున్నారు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ 5 చేయడానికి అమ్మవారు ఎక్కడి నుంచో శక్తినో లేక బయట నుంచి వస్తువులనో తీసుకురానక్కర్లేదు. ఇది కేవలం సంకల్ప మాత్రం చేతనే చేస్తున్నారు. అందుకే ఇక్కడ సంకల్పాయే నమో నమః అన్నారు. ఇక్కడ ఆ తల్లి సంకల్పిస్తేనే ఈ జగత్తంతా ఏర్పడుతున్నది. అయితే ఆ సంకల్పం కూడా జీవుల కర్మానుగుణంగా అమ్మవారు సంకల్పించి దానికి అనుగుణంగా సృష్టి, స్థితి, సంహార, తిరోధానములు చేస్తున్నారు. అయితే ఈ నామంలో సృష్టి, స్థితి, తిరోధానం 3 చెప్పారు. అంతేగాని లయము, అనుగ్రహము అనే 2 శబ్దాలు లేవు. మరి 3టితో పంచకృత్యాలు ఎలా చెప్పుకోవడం అంటే దీని ఉపలక్షక న్యాయము అని అంటారు. ఏవైనా కొన్ని విషయాలను చెప్పినప్పుడు అందులో కొన్నిటిని కానీ పేర్కొంటే మిగిలినవన్నీ పేర్కొన్నట్లే అని శాస్త్రం చెప్తున్నది. పైగా సృష్టి, స్థితి, లయలు అనేవి 3 కృత్యములు. ఇవే ఎక్కువ వ్యవహారంలో మాట్లాడతారు. మరి తిరోధాన, అనుగ్రహ అనేది మరి 2 శైవాగమాల్లో, శాక్తేయాగమాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ 2 ఇది కూడా నిజానికి 3వ కృత్యమైన లయలో భాగమే. అందుకే ఇక్కడ 3 చెప్పడంలో ఉద్దేశం సృష్టి, స్థితి, లయలు తన సంకల్పంతో చేస్తున్న తల్లి అని మాత్రమే తీసుకోవాలి. మరి తిరోధాన, అనుగ్రహములు లేవా అంటే ఉన్నాయి. 3వ దానిలో కలిసి ఉంటాయి. ఇక్కడ సంహార ప్రక్రియ 3 రకాలుగా ఉంటుంది. ముందుగా ఒక వస్తువు దాని కాలధర్మం అది చెందినప్పుడు దాన్ని పరిహరించడం ఒకటి, అది ఆ తర్వాత క్రమంగా ప్రకృతిలో లయమై కనుమరుగైపోవడం ఒకటి. కొందరు మరణిస్తున్నారు. మరణించిన తర్వాత వారు ఏమవుతున్నారో ఎవరికీ తెలియట్లేదు, నశించడం లేదు, ఏదో రూపంలో ఎక్కడో ఉంటారు ప్రతివారు కూడా. ఉపాధులు పోయిన జీవుడు పోడు కదా. ఆ ఉపాధుల్లో ఉన్నటువంటి పంచభూత తత్వములు కూడా ప్రకృతిలో లయమైపోతున్నాయి, లీనమైపోతున్నాయి. అందుకే సంహారానికి లయం అన్నారు, నాశనం అనలేదు. అది లయం, లీనమైపోతుంది. ఆ లీనమై కనుమరుగైపోతుంది కనుక తిరోధానం అన్నారు. ఈ కనుమరుగైనది మళ్ళీ సృష్టిలో తిరిగి వెలికి వస్తుంది. అప్పుడు అనుగ్రహం. ఆ వచ్చేటప్పుడు ఇదివరక జన్మలలో కానీ సృష్టిలలో కానీ ఉన్న కర్మలని అనుసరించి తర్వాత సృష్టిలో గ్రహించబడుతోంది కనుక అనుగ్రహం అన్నారు దాన్ని. ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మనం పొద్దున్న లేవగానే సృష్టి, పనులు మొదలెట్టి చేస్తూ ఉంటే స్థితి, తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించగానే సంహారమే. ఎందుకంటే మన ఇంద్రియ వృత్తులన్నీ లోపల లీనమవుతాయి కనుక అది లయం. ఆ సమయంలో మనమేంటో మనకే తెలియదు, ఇంత ప్రపంచము కనుమరుగైపోతుంది. ఇది తిరోధానం.
మళ్ళీ పొద్దున్న నిద్రలేస్తాం. నిద్రలేచినప్పుడు నిన్న నిద్ర పోకముందు ఏ ఏ జ్ఞాపకాలతో, ఏ ఏ వాసనలతో, ఏ ఏ పనులతో ఉన్నామో మళ్ళీ అవన్నీ తిరిగి అనుగ్రహిస్తున్నాం. అంటే తిరిగి వాటిని అనుసరించి తర్వాత రోజు గ్రహిస్తున్నాం. ఇలా మనమే పరిశీలిస్తే ఒక్క మన దినచర్యలోనే పంచకృత్యాలు కనబడుతున్నాయి. ఈ పంచకృత్యాలు ఏ చైతన్యం ఉండడం వల్ల చేస్తున్నామో ఆ చైతన్యమే అమ్మవారు. ఇది ఒక వ్యక్తి గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. అలా ఈ సమస్త సృష్టికి కూడా సృష్టి, స్థితి, సంహారములు ఉన్నాయి. అదేవిధంగా యోగ్యత లేని జీవులు మాటిమాటికి సంసారంలో తిరుగుతూ స్వస్వరూపమైన పరమాత్మని తెలుసుకోలేక భ్రాంతికి లోనవుతారు. అది తిరోధానం అని మరొక అర్థం. ఎవరైతే ఈ భ్రాంతిని జయిస్తారో వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. అది అనుగ్రహం అని అర్థం. కనుక సృష్టి, స్థితి, సంహార, బంధ, మోక్ష అని మరొక రకమైన అర్థం చెప్పవచ్చు. ఈ ఐదింటిని చేసే తల్లి గనక సృష్టి, స్థితి, తిరోధాన సంకల్పాయై నమో నమః అని చెప్పబడుతున్నది. ఇందులో మళ్ళీ విశ్వకారిణైన ఈశ్వరిని చెప్తూ ఆమె అనుగ్రహం పొందాలంటే నామపారాయణం చేయాలని ఒక చక్కని సాధన విషయాన్ని కూడా చెప్తున్నారు. 81వ నామం శ్రీ షోడసాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః. అమ్మవారి మంత్రం పేరు షోడశి అని చెప్పబడుతున్నది. అయితే ఈ మంత్రము కేవలం గురూపదేశ వేద్యం. అది ఆ కారణం చేతనే మంత్రాన్ని చెప్పకుండా మంత్రనామాన్ని చెప్తున్నారు. ఇది ఒక సంప్రదాయం. పంచాక్షరి అంటారే కానీ ఆ మంత్రం ఏంటో చెప్పరు. గాయత్రి అంటారు కానీ గాయత్రి మంత్రం ఏంటో చెప్పరు. అష్టాక్షరి అంటారే కానీ మంత్రం ఏంటో చెప్పరు. ఇప్పుడు మంత్ర మర్యాదలు తెలియక ప్రతి మంత్రము బహిర్పరుస్తున్నారు. మంత్రం తెలియాలంటే గురువుని ఆశ్రయించాలి. గురువు శిష్యుడిని పరీక్షించాలి. అప్పుడు మంత్రాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మంత్రం కేవలం అక్షరం కాదు కదా. అందుకే షోడసాక్షరి అని చెప్పడంలోనే 16 అక్షరములుగా ఉన్నటువంటి మంత్రము. ఇది శ్రీ విద్యలో పరమ మంత్రంగా చెప్పబడుతున్నది. ఆ మంత్ర మధ్యంలో ఉందిట. ఎప్పుడైనా దేవత మంత్ర మధ్యంలో ఉంటుంది. ఏ దేవతకైనా మంత్రం ఉంటుంది. మంత్రము ద్వారానే దేవతను ఉపాసన చేస్తాం. అందుకు మంత్రము దేవత ఈ రెండు అభిన్నములు. అది తెలియడం కోసమే ఏ లలితాదేవిని మనం ఉపాసన చేస్తున్నామో ఆ లలితాదేవి ఈ 16 అక్షరాల మంత్రములో ఉన్నది అని తెలుసుకోవాలి. మంత్రం తెలియకపోయినా లలితాదేవిని ఆరాధిస్తే ఆ 16 అక్షరముల చైతన్యాన్ని ఆరాధించినట్లే. అందుకు దేవత ఎప్పుడు మంత్ర మధ్యంలో ఉంటుంది. మధ్యలో అంటే ఎక్కడో ఒక కోణంలో దాక్కుంటుందని కాదు అర్థం. మంత్ర మధ్యములో అంటే మంత్రమునకు హృదయమై కేంద్రమై ఉంటూ మంత్రమంతా వ్యాపించి ఉంటుంది. అది శ్రీ షోడసాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః అని చెప్పబడుతున్నది. అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః. అమ్మవారి యొక్క స్వరూపము ఎలాంటిదో చెప్తున్నారు ఇక్కడ. అది అనాద్యంత అంటే ఆది అంతము లేనిది, స్వయంభూత తనకు తానే కలిగినటువంటి దివ్యమూర్తి. ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన భావం. ఈ నామం కూర్పులో హయగ్రీవ స్వామి ఎంత అందాన్ని పెట్టాడంటే అమ్మవారి స్వరూపాన్ని ధ్యానించేటప్పుడు ఆ లక్షణాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అమ్మవారి ఏ మూర్తి అయినా మన వంటి మాంసమయమైన శరీరం కాదది. అమ్మవారి దివ్య తేజోమూర్తి. అది ఆ తేజోమూర్తి ఎప్పుడొచ్చిందండి అని ప్రశ్నించలేవు. దానికి ఆది లేదు. ఎప్పటి వరకు ఉంటుంది అని అడగలేవు. దానికి అంతము లేదు. మరి ఎలా కలిగిందండి? ఎవరు కలిగించారు? ఆమె వల్ల ఈ ప్రపంచమంతా కలిగింది. సరే, ఆమె ఎలా కలిగింది అంటే స్వయంభూత, తనకు తానే కలిగినది. నిజానికి ఆవిడికి ఏ రూపము లేదు. అనాద్యంతమైనటువంటి నామరూపరహిత తత్వమే ఆవిడ. అద్యంత అన్నప్పుడు ఆవిడ నిరాకార నామరూపాతీత అని చెప్పారు. ఆ నామరూపాతీత తత్వము స్వయంభూత, తనంత తాను ఒక మూర్తిని స్వీకరించిందట. కర్మల కొద్దీ మన రూపాలు వచ్చి పడతాయి. కానీ భగవంతుడికి కర్మ కొద్దీ రూపం రాదు, తన ఇచ్ఛ కొద్దీ రూపం వస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందుకు అమ్మవారి స్వేచ్ఛగా తన యొక్క సంకల్పంతో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహాన్ని ధరించారు. అందుకే ఆ మూర్తికో లక్షణం దివ్య అనే లక్షణం. పంచభూత వికారాలకు అతీతమైన దాన్ని దివ్య అంటారు. పంచభూత వికారాలు భౌమము, లౌకికము, ఇవి క్రమంగా మార్పుకు లోనవుతాయి, నశిస్తాయి. కానీ దివ్యమూర్తి ఉన్నదే అది అలౌకికమైనది, ప్రకృతి వికారాలకు అతీతమైనది. మొత్తానికి అమ్మ మూర్తి లక్షణానికి ఉన్నటువంటి స్వరూప స్వభావాన్ని ఒక్క నామంలో నిబద్ధం చేశారు. ఆద్యంతము లేనిది, స్వయంభూతమైనది, దివ్యమైనది అయిన మూర్తి కలిగిన తల్లి అని ఈ నామానికి అర్థము. ఈ విధంగా శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగా తర్వాత చెప్పడంలో ఆ మంత్రము ద్వారా వ్యక్తమయ్యే అమ్మ మూర్తి యొక్క లక్షణము అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తి. ఇది క్రమం. అలాంటి ఆ మూర్తి భక్తులను అనుగ్రహించడానికే వచ్చింది కనుక ఎన్నడూ భక్తుల్ని విడిచిపెట్టదు. అమ్మ దయ అటువంటిది. నామం ఇస్తున్నది 83వ నామం భక్తహంస పరాముఖ్య వియోగాయై నమో నమః. ఇది కొన్ని పాఠాల్లో
పరీముఖ్య అని కనబడుతోంది. ఆ పాఠాన్ని సవరించుకోవాలి. భక్త హంస పరాముఖ్య వియోగాయై నమో నమః. ఇది అసలైన పాఠం. ఇది భక్త హంసలు. ఈ హంస శబ్దం మన శాస్త్రంలో పరమహంసలు అని జ్ఞానులు, యోగులు, భక్తిలో పరాకాష్ఠకు చెందినటువంటి వారిని ఉద్దేశించి వాడతారు. అమ్మవారు ఎప్పుడూ కూడా భక్తుల పట్ల పరాన్ముఖము లేనిది అన్నారు. ఇక్కడ పరాన్ముఖత్వం అనే మాట కూడా ఉన్నది. అభిముఖము, పరాన్ముఖము ఈ రెండు కూడా వ్యతిరేక పదాలు. సుముఖ విముఖ అని చెప్పినట్లే అభిముఖ పరాన్ముఖ. ఎదురుగా ఉంటే అభిముఖం, వెనక్కి తిరిగిపోతే పరాన్ముఖం. వెనక్కి తిరిగిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇంకా దృష్టి పెట్టలేదు, వారిని విడిచిపెడుతున్నామని అర్థము. అయితే అమ్మవారు భక్తహంసల పట్ల పరాన్ముఖము లేకుండా ఉందిట, అంటే వాళ్ళకి అభిముఖంగా ఉంది. అమ్మవారు తన భక్తుల్ని ఎప్పుడూ విడిచిపెట్టారు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే భక్తులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే భక్త హంస రెండు చెప్పారు ఇక్కడ. ఆ భక్తులు హంసలై ఉండాలి. హంస అంటేనే శ్రేష్ఠతావాచకం. యోగులకు హంస అని పేరు ఎందుకు వచ్చిందంటే యోగులు ఏ ప్రపంచంలో ఉంటారో సామాన్యులు అదే ప్రపంచంలో ఉంటారు. కానీ యోగుల యొక్క సామాన్యుల యొక్క బుద్ధికి చాలా భేదం ఉందిట. ఇది ఎలాంటిది అంటే యోగులు హంస వంటి వారు అన్నారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు ప్రపంచానికి అతీతంగా లేడు. అమ్మవారు ఈ ప్రపంచ రూపంలోనే మనకు కనబడుతున్నారు. అయితే మనకు ప్రపంచం కనబడుతోంది కానీ పరమాత్మ కనబడట్లేదు. అది తేడా. యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచాన్ని చూడరు, పరమాత్మను మాత్రమే చూస్తారు. వాళ్ళు ప్రపంచంలో గమనించుతున్నా వాళ్ళ దృష్టి పరమాత్మ యందే ఉంటుంది. పరమాత్మతత్వాన్ని తీసుకుంటారు, ప్రాపంచిక స్పృహను విడిచిపెడతారు. అందుకు వాళ్ళని హంసలు అంటారు. ఎందుకంటే హంసలు పాలు నీళ్లు కలిపిస్తే పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను విడిచిపెడతాయట. పాలు నీళ్లు కలిసినట్లుగా పరమాత్మ ప్రపంచం కలిసిపోయింది. మనం అయోమయంలో పడిపోతున్నాం. భక్తులు పాలను తీసుకుని నీళ్లను విడిచిపెడుతున్నారు. అందుకు వాళ్ళని హంసలు అన్నారు. అలాగే హంస పదము శ్రేష్ఠత్వవాచకం. హంస శబ్దం సూర్యుడికి కూడా వాడారు. సూర్యుడు కాంతి స్వరూపుడు, యోగులు జ్ఞానస్వరూపులు గనక యోగుల్ని హంసలు అంటారు. అందుకు భక్త యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారితో హృదయాన్ని తాదాత్మ్యపరుచుతారు. వాళ్ళకి ఇంకా ప్రాపంచిక విషయాలు పట్టవు. అలాంటి భక్తుల పట్ల అమ్మ ఎప్పుడూ పరాన్ముఖముతో ఉండదు. వియోగము అంటే లేకుండా ఉండుట, పరాముఖ్య వియోగము అంటే పరాన్ముఖత్వము లేకుండా ఉండుట అని అర్థం. అందుకు శ్రేష్ఠులైన భక్తులను విడిచిపెట్టకుండా ఉండేది, వాళ్లపై పెడమొగముతో ఉండదు అని అర్థం. ఇది దివ్యమైనటువంటి భావాన్ని చెప్పారు ఇక్కడ. 84వ నామం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. ఈ నామం భావన చేసేటప్పుడు ప్రతి నామాన్ని ధ్యాన దృష్టితో చూడాలి. ఇక్కడ మాతృమండలముతో కూడి ఉందిట. మండలం అంటే సమూహం. లలితాదేవి కూర్చుంటే లలిత చుట్టూ మాతృమండలం ఉన్నది. ఈ మాతృమండలముతో ఉన్న అమ్మవారిని ధ్యానించితే అదొక ప్రయోజనము. ఎందుకంటే అమ్మవారి శక్తులే ఆ మాతృమండలము. సూర్యుడిని ధ్యానించేటప్పుడు ఆయన కిరణాలతో కలిపి ధ్యానిస్తాం. అదేవిధంగా అమ్మవారిని ధ్యానించేటప్పుడు అమ్మవారి శక్తులైన మాతృమండలములతో కలిపి ధ్యానించాలి. మాతృమండలం అంటేనే అమ్మల సమూహం అని చెప్పబడుతున్నది. ఈ జగత్తుని నడిపేటువంటి శక్తులే మాతృమండలములు. వాళ్ళు బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఐంద్రి, చాముండ, మహాలక్ష్మి ఇలా చెప్పబడుతూ ఏవైతే ఉన్నాయో ఈ శక్తులన్నీ మాతృమండలము అంటారు. ఇక్కడ ప్రధానంగా సప్తమాతృకులు అని వీళ్ళకి పేర్లు. ఈ సప్తమాతృకులు కేవలం హిందువులకు శక్తి ఉపాసకులకు మాత్రమే లేరండి. ప్రపంచంలో ఉన్న 7 శక్తులు, వాటిని ఆ దేవతా రూపాలుగా దర్శించారు భారతీయ మహర్షులు. సృష్టి కలిగించే శక్తి బ్రాహ్మి అయితే, స్థితికారిణి వైష్ణవి అయితే, లయకారిణి మాహేశ్వరి అయితే, ముల్లోకాల్ని శాసించే శక్తి ఐంద్రి అవుతున్నది. అదేవిధంగా లోకానికి ఉపకరించే దివ్యశక్తుల్ని నడిపే శక్తి కౌమారి అవుతున్నది. అన్నప్రదాయని శక్తి వారాహి అవుతున్నది. అదేవిధంగా అసుర సంహార శక్తి చాముండ అవుతున్నది. ఈవిడే కాలరూపిణిగా ప్రకాశిస్తున్నది. ఇక ఐశ్వర్యకారిణి శక్తి మహాలక్ష్మి అవుతున్నది. ఇవి సప్తమాతృక వివేకము. ఇది ఒక జ్ఞానస్వరూపం. ఇది సప్తమాతృకుల తత్వం. ఈ సప్తమాతృకులు ఒకే తల్లి యొక్క రూపము. అందుకే అమ్మ నుంచి వచ్చినటువంటి ఈ సప్తమాతృకులు అమ్మనే కొలుచుకుంటున్నట్ట. అందుకే అమ్మని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారికి సప్తమాతృకుల అనుగ్రహం కూడా లభిస్తున్నది. అందుకే సప్తమాతృకలతో సేవింపబడుతున్న లలితాంబని ధ్యానించుట ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో మాతృమండల సంయుక్త లలిత అంటే మాతృకా వర్ణములను 50 అక్షరములు. ఈ 50 అక్షరముల రూపముతో ఉన్నటువంటి తల్లి ఆ జగదంబిక. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత. అలాగే 50 అక్షరాల అధిదేవతలతో కూర్చున్న తల్లి లలితాంబ. ఆ చుట్టూ ఉన్నారు 50 మంది దేవతలు. ఇలా భావన చేసినట్లయితే సహస్రారం మధ్యలో అలా ఉంటుంది ఆ తల్లి. అంతేకాదు శరీరమునందు
మొత్తం 7 చక్రాల్లో కూడాను 6 చక్రాల్లో విభజింపబడిన అక్షరాలు, 7వ చక్రం మీద కలిసిన అక్షరాలు ఉంటాయి. ఇలా మనలో ఉన్న కుండలిని రూపం కూడా మాతృమండల సంయుక్త లలిత. ఇది ఒక భావం. మూడో భావాన్ని మనం పరిశీలించినట్లయితే శ్రీచక్రంలో సరిగ్గా త్రైలోక్యమోహన చక్రము నుంచి బిందు చక్రం వరకు 8 ఆవరణలు ఉంటాయి. 8 ఆవరణలో ఉండేటువంటి దేవతలందరూ కూడాను మాతృమండలమే. ఈ మాతృమండలముతో కూడినటువంటి తల్లి మొత్తం నవావరణలతో కూడి ఉన్నటువంటి బిందు మండల మధ్యవాసిని అయినటువంటి లలితాంబ. ఇది మూడవ అర్థాన్ని గ్రహించాం. 3 అర్థాలు ఇందులో స్వీకరిస్తూ తల్లికి నమస్కారం చేసుకుని 87వ నామం భండ దైత్య మహాసత్వనాశనాయై నమో నమః. ఇక్కడి నుంచి వరుసగా మనం గమనించినట్లయితే అమ్మవారి యొక్క అసుర సంహార నామములు కనబడుతున్నాయి. ఇందులో భండ దైత్యుని సంహరించినటువంటి స్వరూపము. మహాసత్వం అంటే పెద్ద ప్రాణి అని అర్థం. భండ దైత్యుడు ఒక పెద్ద భూతం, వాడు పెద్ద ప్రాణి. అలాంటి ప్రాణి మరొకడు దొరకడు. అందుకు భండాసుర సంహారం చేసిన లలితాదేవి అని అర్థం. ఈ భండాసురుడు అనేటువంటి వాడు చీచీ అనేబడే గుణాలకి ఆకారంట. ఇది చాలా చిత్రమైన అర్థం. ఈ భండాసురుడు పుట్టగానే బ్రహ్మగారే చీచీ అన్నట్ట. అందుకు భండితి అని సంస్కృతంలో అంటే తెలుగులో చీచీ అని అర్థం ఇక్కడ. కనుక చీదరించుకునే గుణాలన్నీ కూడా ఒక మూర్తి కడితే వాడే భండాసురుడు. అంటే జుగుప్సాకరమైన దుర్గుణాల రాశివాడు. వాడు ఉన్నంతకాలం పరతత్వం మనకు తెలియబడదు, మనం బాగుపడలేం. అలాంటి ఆ దుర్గుణాల రాశిని అంతమొందించినటువంటి చిచ్చక్తి స్వరూపిణి లలితాంబ. అందుకే లలితాంబ ఉపాసన వల్ల మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తులు దుర్గుణాలు తొలగి దివ్యత్వాన్ని పొందుతాం. ఇదే భండాసుర సంహారంలో దాగినటువంటి అంశం. క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః. ఇక్కడ క్రూరుడైన భండాసురుని శిరస్సుని ఛేదించిన తల్లి అని అర్థం. ఇక్కడ చూస్తే 2 నామాలు ఒక్కలాగున్నాయి కదా, కానీ కించిత్ భేదం ఉంది ఇందులో గమనించినట్లయితే. మహాసత్వ, సత్వ అంటే బలము అని కూడా అర్థం ఉన్నది. భండదైత్య మహాసత్వ అంటే భండాసురుని యొక్క గొప్పదైన సైన్యాన్ని నాశనం చేసిన తల్లి. ముందు అది చెప్పారు. తర్వాత ఆ సైన్యమునకంతటికు మూలమైన భండాసురుడి శిరస్సును ఛేదించిన తల్లి. 2 అర్థాలు. దీన్ని బట్టి భండాసుర సంహార గాథ అంతా 2 నామాలు స్మరింపబడింది. భండాసురుడి కంటే ముందు వాడి సైన్యం చాలా ఉన్నది. అందులో కుటిలాక్షుడు, కురుండు, దుర్మదుడు, ఇంకా రకరకాల మాయాశక్తులు, వీడితో పాటు విశుక్రుడు, విషంగుడు, భండపుత్రులు, భండాసురుడి మేనల్లుళ్ళు, వీళ్ళందరూ కూడా భండదైత్య మహాసత్వము అనగా వాళ్ళ యొక్క సైన్యము, వాళ్ళ బలం. వాళ్ళందరిని అమ్మవారు సంహరించారు. అంటే ప్రధానమైన అజ్ఞానము నుంచి ఆవిర్భవించిన దుర్గుణాలని ముందు తొలగించి తర్వాత అజ్ఞానాన్నే నాశనం చేసిన తల్లి అని చెప్పడానికై ముందుగా అసుర సైన్యాల్ని సంహరించింది అని 87వ నామంలో చెప్పుకుని 86వ నామంలో అంత సైన్యానికి మూలమైనటువంటి ఆ రాక్షసుని సంహరించింది అని క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః అని చెప్తూ, ఎప్పుడైతే అసుర సంహారం చేసిందో దేవతలందరూ అమ్మవారిని నమస్కరించారు. దేవరక్షణ కోసమే దేవకార్య సముద్యతయ్యై తల్లి పనిచేసింది కనుక తర్వాతి నామంలో సర్వదేవతల చేత స్తుతింపబడుతోందని చెప్తున్నారు. తర్వాత 87వ నామం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః. అమ్మవారు అసుర సంహారం చేసినదే లోకరక్షణ కోసం, దేవకార్యం కోసం. అసురుల్ని శిక్షించి అనుగ్రహించింది, దేవతలను రక్షించి అనుగ్రహించిన తల్లి జగదంబ. ఎప్పుడైతే దేవతలు లోకక్షేమం కలిగినదో అప్పుడు ఆనందించి లోకక్షేమకారిణి అని అమ్మవారిని స్తుతించారు. ఈ భావాన్ని చెప్తున్న నామమే ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః. ధాతృ అచ్యుత ఈ 2 కలిపి ధాత్రచ్యుత అయినది. ధాతృ అంటే బ్రహ్మదేవుడు, అచ్యుతుడు అంటే విష్ణువు, సురాధీశుడు అంటే ఇంద్రుడు. ఈ విధంగా బ్రహ్మ, ఇంద్ర, విష్ణు ఈ ముగ్గురికి కూడా సుఖాన్నిచ్చిన తల్లి. అంటే వారితో మొదలుకుని సర్వదేవతలకు అని అర్థం. దీని ఉపలక్షక న్యాయము అంటారు శాస్త్రంలో. ప్రధానమైన వాళ్ళని చెప్తే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళందరినీ చెప్పినట్లే. అందుకు దేవనియామకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులకు సుఖము కలిగించినది. అంటే లోకరక్షణకై, అసురుల నుంచి బాధ నివారణకై మొత్తం దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు తనని తాను దివ్య రూపముగా వ్యక్తపరుచుకుని భండాసురాది రాక్షసుని సంహరించింది. అప్పుడు లోక కళ్యాణం జరిగినదన్న ఆనందంతో అమ్మ యొక్క మహిమని, లీలల్ని, వైభవాన్ని, గుణాన్ని, తత్వాన్ని దేవతలందరూ స్తుతించారు. దేవతల చేత స్తుతింపబడింది అనే నామం ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సర్వాధిక అనే భావం దీని ద్వారా తెలియబడుతున్నది. దేవతలందరికీ నియామకురాలి,
దేవతలకు కూడా దేవియే, దేవదేవి, మహాదేవి అయినటువంటి అమ్మవారు అని చెప్పడం కోసమే ఇలాంటి నామాలు మనకి అమ్మవారి నామాల్లో కనబడుతూ ఉంటుంది. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.